నమస్కారం అండి. నమస్కారం మేడం. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి బీజేపీ కొంచెం బలం పుంజుకునే అవకాశం ఉందా? ముఖ్యంగా అందరిలో ఉన్న అనుమానం ఏంటంటే, ఇప్పుడు బీజేపీ ఒంటరిగా తెలంగాణలో పోటీ చేస్తుందా, లేదు అనుకుంటే టీడీపీతో కానీ లేదంటే జనసేనతో కానీ కలిపి కూటమిగా వెళ్ళబోతుందా అనే డౌట్ అయితే ఉంది. దానికి సంబంధించి మీరేం చెప్తారండి? మేడం, ముందుగా మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, అలాగే అందరికీ కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మున్సిపాలిటీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ గురించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ హడావుడి చేస్తుందో ఆర్భాట పడుతుంది. కానీ వాటన్నిటిని చేసినవి ఓటర్ల జాబితా కూడా రిలీజ్ చేసిండ్రు, రిజర్వేషన్లు ఫైనల్ చేసిండ్రు. దాంట్లో తప్పొప్పుల గురించి ప్రశ్నించే విధంగా కానీ, దాని మీద ఉన్న అభ్యంతరాలను తెలిపే విధంగా కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా పోలేదు. ఏ మున్సిపాలిటీలో కానీ ఎక్కడన్నా ఫిర్యాదులున్నా, ఓటర్ జాబితాలో ఉన్న, రిజర్వేషన్ ప్రక్రియలో అవకతవకలు జరిగినా వాటన్నిటి మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే తెలిపే విధంగా కూడా ఎక్కడ కూడా ఒక ఇది చేయకుండా, ఎక్కడ కూడా వాటికి అనుకూలంగా రిజర్వేషన్లు చేసుకొని, వాళ్ళకు అనుకూలంగా డివిజన్లు చేసుకొని వాటిని ప్రకారమే ఎలక్షన్లకు పోతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు జరిగేది ప్రజా అభిప్రాయం మేరకు జరగాలి, ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ జరిగే విధంగా ఉండాలి. అధికార దుర్వినియోగం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఉండొద్దు. ఆల్రెడీ మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో చూసినాము. ఎంత ధన ప్రభావమే ఒకటే కాదు, అధికార దుర్వినియోగం విచ్చలవిడిగా జరిగింది. నామినేషన్ ప్రక్రియ ప్రాపర్గా జరగకుండా చేసిండ్రు, కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా చేసిండ్రు, ప్రాపర్టీ ట్యాక్సులు కట్టుకోకుండా చేసి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను యునానిమస్ అయ్యే విధంగా ఏ విధంగా ప్రయత్నం చేసిందో అదంతా తెలంగాణ సమాజం చూసింది. కాబట్టి ఈ ఒక్క ఎలక్షన్ అయినా పారదర్శకంగా, నీతిబద్ధంగా, ప్రజా అభిప్రాయం మేరకు ఎలక్షన్స్ జరగాలి. శాంతి భద్రతల ప్రక్రియను ప్రాపర్గా కాంగ్రెస్ పార్టీ కాపాడాలి. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రౌడీలకు, గూండాలకు ప్రోత్సాహాలు ఇస్తుంది, వాళ్ళనే ముందుకు తీసుకొస్తుంది అనేది ఉంది. గతంలో కూడా మనం చూసినాం మేడం. ఇప్పుడు హైదరాబాద్లో మనం ఎంత చూసినా చాలా ప్రాంతాలలో కూడా మళ్ళీ గల్లీ లీడర్లు తయారైనరు, గల్లీలలో దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అల్వాల్ ఏరియాలో కానీ చాలా ఏరియాలో చూసినాం. ఇప్పుడు హైదరాబాద్లో చాలా ప్లేస్లలో మర్డర్లు జరుగుతున్నాయి, గ్యాంగ్ వార్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నిటికీ ఎవరు మూల కారణము, ఎవరికి వారి పెటెంట్ ట్రక్కులు ఎవరికి ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీకి. ఇలాంటి ప్రోత్సాహకాలు చేయకుండా ఇలాంటి రౌడీయిజం, గూండాయిజాన్ని గల్లీలో చేసి మళ్ళీ మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు తీసుకొచ్చి కనుక అంటగడితే తెలంగాణ సమాజం మళ్ళీ కాంగ్రెస్ పాలన గతంలో చూసిన పాలనకు పోతుంది. అంటే పారదర్శకంగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ను సక్రమంగా ఉపయోగించాలి. అలా కాకుండా ఏదో మేము గెలిచినాము, మేము ఇదైపోయినాము అని చూయించుకొని ఏదో సీఎం సీటును పర్మనెంట్ చేసుకోవడానికో, మంత్రులను పర్మనెంట్ చేసుకోవడానికో, మంత్రి పదవులు ఎవరి ప్రయత్నాలలో వాళ్ళు చేసి దౌర్జన్యంగా కనుక పోతే కనుక ఇది ప్రజాస్వామ్యతంగా ఉండదు. అలాగే ఏదైతే మీరు గెలిచినా, ఏది చేసినా ఫైనల్గా అయితే ఫస్ట్లో ఎంత పరిగెత్తినా ఫైనల్గా ఎవరు విన్నర్ అవుతారంటే ప్రజలే విన్ అవుతారు. ప్రజలు ఇవన్నీ చూసి మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చిన నాడు ఎవరికి ఎలాగా గుణపాఠం చెప్పారనో అలా చెప్తారు. ఇంకో అంశం మీరు చెప్పారు, బీజేపీ, జనసేన, టీడీపీ అనేది మా అధినాయకత్వం ఉంది, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఆ సమయానుకూలంగా వాళ్ళ నిర్ణయము, వాళ్ళ మాట్లాడి ఎక్కడ ఏం చేయాలనేది మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. దాని ప్రకారం ఇప్పటికే మా రామచంద్రరావు గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఏదైనా కేంద్రం నుంచి కానీ కేంద్ర నాయకత్వం నుంచి ఆదేశానుసారం వస్తే దాన్ని కూర్చొని మాట్లాడుకొని దాని సూచన ప్రకారం, పార్టీ నిర్ణయం ప్రకారము మేము ముందుకెళ్తాము. మా క్యాడర్ కూడా అలాగే వెళ్తుంది. ఇప్పటికైతే ఉన్న పరిస్థితులను బట్టి మేము వెళ్ళాలనుకుంటున్నాం, దాని ప్రకారం వెళ్తాము. ఇబ్బంది ఏం లేదు. తెలంగాణ సమాజం మీకు తెలిసిందే, తెలంగాణ సమాజంకు పూర్తిగా తెలుసు. మొన్నటి దాకా గ్రామాలలో ఏమీ లేదన్నారు. అలాంటిది కూడా మేము సుమారుగా 700 పైచిలుకుల సర్పంచులు గెలిచాము. బీజేపీ బలము అంటే మున్సిపల్, కార్పొరేషన్ అంటారు కాబట్టి 700 అండి. 500 దాటలేదు కానీ సరే సరే సరే, ఏదైనా మేము మా బలం అయితే పుంజుకున్నాము. ఇప్పుడు మా బలం ఇంకెక్కువ ఉండేది ఏంటంటే మున్సిపాలిటీస్, కార్పొరేషన్లు. కాబట్టి ఆ బలాన్ని డబులింతలు చేసుకొని
మెజార్టీ కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం మేడం. ఓకే అండి. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడైతే ఏదైతే ఉందో రిజర్వేషన్ అంటే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 121 మున్సిపాలిటీలు కానీ అదేవిధంగా 10 మున్సిపల్ కార్పొరేషన్ కానీ రిజర్వేషన్కి సంబంధించి బీజేపీ పార్టీ తరపున మీరు ఏం చెప్తారు? మీరు సంతృప్తికరంగానే ఉన్నారా? నెక్స్ట్ ఇప్పుడు మీరు జనాల్లోకి మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి జనాల్లోకి వెళ్ళేటప్పుడు మీరు ముఖ్యంగా ఏ పాయింట్తో జనాల్లోకి వెళ్ళబోతున్నారు? మేడం, ముందుగా ఇందాక మన బీజేపీని విమర్శించిన దాని మీద నేను సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రాజాగౌడ్ గారు చెప్తున్నాడు సెక్యులర్ కంట్రీ, సెక్యులర్ అంటున్నాడు. ముస్లిం మాత్రం ముస్లింగా ఉండొచ్చు, క్రిస్టియన్ మాత్రం క్రిస్టియన్గా ఉండొచ్చు, హిందూ మాత్రము సెక్యులర్గా ఉండాలి. ఒక ముస్లిం వచ్చి హిందూ దేవాలయాలకు రమ్మనండి, మీరు మసీదుకి వెళ్తే టోపీ పెట్టుకుంటారు, వంగి వాళ్ళు ఎట్లా నమాజ్ చేస్తే మీరు అట్లా చేస్తుంటారు. అదే ముస్లిం వచ్చి క్రిస్టియన్ వచ్చేసి హిందూ దేవాలయాలకు చేయమని చెప్పండి. సెక్యులర్ కదా, సెక్యులర్ కంట్రీ కదా, సెక్యులర్ పదాన్ని వాడుతున్నారు కదా. మాట్లాడేటప్పుడు కొద్దిగా విమర్శించాలనుకుంటే ప్రజా అవసరాలు ప్రజలకు విమర్శించండి. మీకు హిందుత్వం గురించి మాట్లాడేది ఏముంది? తెలంగాణ ద్రోహులు ఎవరు ఉన్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమం గురించి కొట్లాడిన వాళ్ళకు ఒక్కరికి పదవి ఇచ్చిందని చెప్పండి. తెలంగాణ ద్రోహులకు కట్టెలు కట్టుకొని కట్టే పట్టుకొని తెలంగాణ వాదుల మీద ఎంబటపడ్డ నాగేందర్ గారికి ఎట్లు ఇస్తారు, తలసాని శ్రీనివాస యాదవ్ గారికి ఎట్లు ఇస్తారు? అవునా కదా? వీళ్ళకి ఇచ్చిన వాళ్ళు మీరు తెలంగాణ పదం వాడుకొని మీరు తెలంగాణ లబ్ధి పొందుతున్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమంలో పానాలు అర్పించిన వాళ్ళను ఎన్ని కుటుంబాలను మీరు ఆదుకున్నారు? అది చెప్పలేకుండా ఎంతసేపు పాడిందే పాడము, కేంద్రం నుంచి ఏం చెప్పిండ్రు అనేది, కేంద్రం నుంచి ఏం చెప్పిండ్రు అనేది మీ హరీష్ రావు గారే చెప్పిండ్రు. ప్రతి పంచవర్ష ప్రణాళిక అంటాము, నీతి ఆయోగ్ దాని ప్రకారం దామాషా ప్రకారం ఏదైతే రావాల్సిందో డైరెక్ట్ సర్పంచ్ అకౌంట్లలో, గ్రామ పంచాయతీ అకౌంట్లలో పడ్డాయని మీ హరీష్ రావు గారు ఆర్థిక మంత్రిగా శాఖ మంత్రిగా చేసిన వ్యక్తే నిధులు పడ్డాయని చెప్పాడు. మీరు అదనంగా ఏదన్నా కావాలంటే కరెక్ట్ డిపిఆర్లు, ప్రతిపాదనలు కేంద్రం దగ్గరికి వెళ్ళి కేంద్రంతో మాట్లాడి తీసుకొచ్చేది మీకు ఉండాలి. కానీ ఎంతసేపు ఇటు నుంచి మీరు ఏం తెచ్చిండ్రు అనేది మీరు మాత్రం ఏమేం చేయరు. ఫామ్ హౌస్ లో ఉంటారు, లేదంటే క్యాంప్ ఆఫీస్ లో ఉంటారు. శ్రీనివాస్ గారు, సమయం కొంచెం తక్కువగా ఉందండి. మీరు ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ టాపిక్ ప్రకారం మున్సిపల్ ఎన్నికలకి మీరు ఏ పాయింట్ తో ముందుకెళ్తున్నారు? ఆ ఒక్క పాయింట్ చెప్పండి. ఒక్క నిమిషం మేడం. తను విమర్శించే ఒక్క నిమిషం శ్రీను రాజుగౌడ్ గారు, నేను మీరు అడిగిన దానికి 2 అంశాలు చెప్పిన. ఇంకోటి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు బీసీ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఇది చేయలేదు. అవునండి, కేంద్ర ప్రభుత్వం ఇది చేయలేదు. మీ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఎందుకు పార్లమెంట్లో ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా అంశాన్ని తీసుకురాలేడు? అది చెప్పండి మీరు. ఒక్క నిమిషం మేడం, చెప్పండి. ఒక్క నిమిషం. మీరు ప్రధానంగా మేము వెళ్ళేటువంటి అంశం ఒక్కరోజు కూడా మీ రాహుల్ గాంధీ గారు మీ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో ఒక్కరోజు కూడా మీ పార్టీ తరఫున వాయిదా తీర్మానము లీడర్ ఆఫ్ అపోజిషన్ గా తీసుకొని ఈ యొక్క బీసీ రిజర్వేషన్ మీద ఎందుకు మాట్లాడలేదు?